Good morning, students. Today we are going to discuss about Distrust algorithm. So Distrust algorithm is also called as Distrust shortest path first algorithm. This is useful for us to find the shortest path between the nodes in the graph. So let us explain this first with example. After that we will see the steps. See here, this is the subnet that is given to us. From source to destination, we need to calculate the shortest path. This particular algorithm is also subnet is also called as weighted graph because the weights are assigned between the nodes. So if you want to traverse from A to B, what is the weight assigned? 2. If you want to traverse from B to C, what is the weight that is assigned? 7. Like that, for between the length on the length of the each and every node, weight is assigned. That's why it is also called as weighted graph. ఇక్కడ వెయిట్స్ మనం అసైన్ చేసాం కాబట్టి దీన్ని మనం వెయిటెడ్ గ్రాఫ్ అని కూడా స్పెసిఫై చేస్తాము. సోర్స్ నోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్మనెంట్ నోడ్ అండ్ సింక్ నోడ్, డెస్టినేషన్ node is also called as sync node. Here we are going to calculate the shortest path between A and D. So A is called as the source node or permanent node, D is called as the sync node or the destination node. What we have to do is initially we have to assign 0 to A. Initial గా మనం 0 అసైన్ చేయాలి A కి. మిగతా నోడ్స్ కి ఏం అసైన్ చేయాలి అంటే ఇన్ఫినిటీ కామా డాష్ అసైన్ చేయాలి. What this infinity is the distance. We have to calculate the distance. And what this dash is, from which node it is coming. That means it is the current working node. So for all the other nodes except A, that is because A is nothing but the source node, A కి తప్పితే మిగతా అన్ని నోడ్స్ కి మనం ఇన్ఫినిటీ డాష్ అసైన్ చేయాలి. ఎప్పుడైతే మనం న్యూ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామో వీ నీడ్ టు అప్డేట్ దీస్ వాల్యూస్. లెట్ us స్టార్ట్ విత్ ఏ నుంచి మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? బికాస్ దిస్ ఈజ్ ది సోర్స్ నోడ్ కాబట్టి ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనం ఏ దగ్గర స్టార్ట్ చేసి డీకి రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వాలి? షార్టెస్ట్ పాత్తో రీచ్ అవ్వాలి. సో వాట్ ఆర్ ద నైబర్స్ ఆఫ్ ఏ టు బి to the neighbors to A, two neighbors are there, B and G. So what are the values? A to B కి ఎంత వాల్యూ ఉంది? 2. A to G కి ఎంత వాల్యూ ఉంది? 6. So A to B 2 and A to G 6 కాబట్టి what is the shortest value? A to B will become the షార్టెస్ట్ వాల్యూ. 2 షార్టెస్ట్ కాబట్టి మనం ఏం చేయాలి? 2 అనే దాన్ని మనం పర్మనెంట్ నోడ్ స్పెసిఫై చేస్తాము. సో బిఫోర్ దట్ మనం బీజీ రెండింటిని మనం ఏమంటాము? టెంటేటివ్ నోడ్స్ అని స్పెసిఫై చేస్తాము. సో బీకి షార్టెస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి 2 స్పెసిఫై చేసాము. సో ఎక్కడి నుంచి వచ్చాము మనం? బీకి ఏ అనే నోడ్ నుంచి ట్రావర్స్ చేసి వచ్చాం కాబట్టి ఏ అనేది స్పెసిఫై చేసాము. ఏ నుంచి బీకి ట్రావర్స్ చేయడానికి వాల్యూ 2 అండ్ బీకి రీచ్ అవడానికి మనం ఏ అనే నోడ్ ద్వారా వచ్చాం కాబట్టి వీ హ్యావ్ మెన్షన్డ్ ఇట్ టు బి యాస్ 2, A. సిమిలర్లీ సి హియర్ జీకి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6. సో జీకి ఎలా రీచ్ అయ్యాము మనం? ఏ నుంచి రీచ్ అయ్యాము కాబట్టి జీకి 6, A అనేది స్పెసిఫై చేస్తాము. సో బీజీ కన్సిడర్ చేస్తే 2, 6లో 2 is the shortest value కాబట్టి now B will become the permanent node. Next what we have to do? We need to check what are the నైబర్స్ ఆఫ్ బీకి ఎవరు ఉన్నారు నైబర్స్? బి నుంచి ఈకి ఉంది, బి నుంచి సికి ఉంది. సో బి నుంచి ఈకి మనం కన్సిడర్ చేస్తే వాల్యూ ఎంత ఉంది? బి నుంచి ఈకి రావాలి అంటే మన సోర్స్ నోడ్ ఏ కాబట్టి ఏ నుంచి బీకి వచ్చిన వాల్యూ ప్లస్ బి నుంచి ఈకి వచ్చిన వాల్యూ యాడ్ చేయాలి. సో ఏ నుంచి బీకి వచ్చింది 2 అండ్ బి నుంచి ఈకి వచ్చింది 2 కాబట్టి 2 + 2 = 4. సిమిలర్లీ బి నుంచి సికి రావాలి అని అంటే ఏ నుంచి సికి వచ్చింది 2 అండ్ బి నుంచి సికి వచ్చింది 7 కాబట్టి 7 + 2 = 9. సో ఈ రెండిట్లో షార్టెస్ట్ వాల్యూ ఏముంది? 4, 9లో షార్టెస్ట్ వాల్యూ 4. సో అవుట్ ఆఫ్ ఈ అండ్ సి ఆర్ టెంటేటివ్ నోడ్స్లో మనం దేన్ని పర్మనెంట్ నోడ్ స్పెసిఫై చేస్తాము? ఈకి షార్టెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి నౌ ఈ విల్ బికమ్ ది పర్మనెంట్ నోడ్. ఈకి వాల్యూ ఎంత వచ్చింది? 4. ఎక్కడి నుంచి మనం ట్రావర్స్ చేస్తే వచ్చింది? బి నుంచి ట్రావర్స్ చేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ బి స్పెసిఫై చేసాము. సిమిలర్లీ ఇక్కడ సికి వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. కానీ ఎక్కడి నుంచి ట్రావర్స్ చేస్తే మనకి 9 వచ్చింది? బి నుంచి ట్రావర్స్ చేస్తే 9 వచ్చింది కాబట్టి వీ హ్యావ్ స్పెసిఫైడ్ 9, B. సో నౌ ఈ విల్ బికమ్ ది పర్మనెంట్ నోడ్. సో ఈకి నైబరింగ్ నోడ్స్ ఏదో చూడాలి. ఇక్కడ చెక్ చేసేటప్పుడు మనం ఎలా చెక్ చేయాలి అంటే ఈ యొక్క నైబర్స్ ఏమైనా పర్మనెంట్ నోడ్స్ ఉంటే వీ షుడ్ నాట్ కన్సిడర్ దట్. ఈకి ఏదైనా టెంపరీ నోడ్స్ ఉండి ఆల్రెడీ దానికి వాల్యూ అసైన్ అయినా సరే దాన్ని మళ్ళీ మనం అప్డేట్ చేయాలి. ఎందుకంటే దానికన్నా ఇంకా షార్టెస్ట్ పాత్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ నుంచి జీని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ నుంచి బి మనం కన్సిడర్ చేయము. ఎందుకు? బి ఆల్రెడీ పర్మనెంట్ నోడ్ అయిపోయింది కాబట్టి ఈ నుంచి బి కన్సిడర్ చేయము.
ఈ నుంచి జీ ఒకటి వాల్యూ అండ్ ఈ నుంచి ఎఫ్ ఒకటి వాల్యూ. సో ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు మనం ఈ నుంచి జీకి ట్రావర్స్ చేయటానికి ఎంత వాల్యూ వస్తుంది? సో ఈ నుంచి జీకి ట్రావర్స్ చేయాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తాం మనం? ఏ నుంచి వస్తాం కాబట్టి 2 ప్లస్ 1 ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇంతకుముందు ఎక్కడ ఉంది? ఎంత ఉంది వాల్యూ? 6 ఉంది. కానీ ఇప్పుడు మనకు 5 వచ్చింది కాబట్టి 5 అనేది తక్కువ వాల్యూ కాబట్టి మనం దాన్ని జీ అనే నోడ్ని 5తో అసైన్ చేస్తాము. మనం ఏ నుంచి జీకి డైరెక్ట్గా ట్రావర్స్ చేస్తే 6, ఏ వచ్చింది. బట్ ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి ఈకి వెళ్ళి ఈ నుంచి జీకి వస్తే మనకి 5, ఈ వాల్యూ వచ్చింది కాబట్టి 5, ఈ అనేది షార్టెస్ట్ వాల్యూ కాబట్టి వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ద జీ వాల్యూ విత్ 5, ఈ. ఆ 6, ఏ వాల్యూని మనం 5, ఈతో అప్డేట్ చేసాము. అండ్ వాట్ ఈస్ ద అదర్ వాల్యూ? ఈ నుంచి ఎఫ్కి. ఈ నుంచి ఎఫ్కి రావాలి అంటే వాల్యూ ఎంత ఉంటుంది? 2. ఈ నుంచి ఎఫ్కి ఎలా వస్తాం? ఏ నుంచి బీకి వచ్చి బి నుంచి ఈకి వచ్చి ఈ నుంచి ఎఫ్కి వస్తాం కాబట్టి వాట్ ఆర్ ద వాల్యూస్? 2 ప్లస్ 2 6 వచ్చింది. ఓకే, ఈ నుంచి ఎఫ్కి రీచ్ అవడానికి మనకు వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది కాబట్టి 6, ఈ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. సో నెక్స్ట్ 6, 5లో ఏది షార్టెస్ట్ వాల్యూ? 5 షార్టెస్ట్ వాల్యూ కాబట్టి నౌ జీ విల్ బికమ్ ది పర్మనెంట్ నోడ్. అండ్ జీ నుంచి నైబర్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. జీ నుంచి నైబర్స్ ఏమున్నాయి? ఏ ఉంది, అండ్ జీ నుంచి ఈ ఉంది, అండ్ జీ నుంచి హెచ్ ఉంది. సో వీటన్నిటిలో మనకి జీ నుంచి ఏ అనేది ఏమైంది? పర్మనెంట్ నోడ్ అయిపోయింది. జీ నుంచి ఈ అనేది పర్మనెంట్ నోడ్ అయిపోయింది. సో కాబట్టి ఓన్లీ మనం హెచ్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో జీ నుంచి హెచ్కి రావాలి అని అంటే ఆల్రెడీ జీ దాకా మనం 5, ఈ అంటే ఏంటి? ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి ఈకి వెళ్ళి ఈ నుంచి జీకి రావడానికి మనకు 5 పట్టింది. సో 5 + 4 ఎంత? 9. సో 9, జీ అప్డేట్ చేసాం. సో నౌ ఒకటే నోడ్ ఉంది కాబట్టి అడ్జసెంట్ నోడ్ ఒకటే ఉంది కాబట్టి టెంపరరీ నోడ్ ఇది మనకు ఇప్పుడు హెచ్ అనేది పర్మనెంట్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పర్మనెంట్ 22 నోడ్స్ ఏమేమి మిగిలిపోయినాయి మనకి? హెచ్ ఉంది, ఎఫ్ ఉంది, సి ఉంది, డి ఉంది. వీటన్నిటి వాల్యూస్ కన్సిడర్ చేయండి. సికి వాల్యూ ఎంత ఉంది? 9, బి ఉంది. ఎఫ్కి వాల్యూ ఎంత ఉంది? 6, ఈ ఉంది. హెచ్కి వాల్యూ ఎంత ఉంది? 9, జీ ఉంది. వీటిలన్నిటిలో ఏదైతే లెస్ వాల్యూ ఉందో ఈ 22 నోట్స్ అన్నిటిలో వేటికైతే లెస్ వాల్యూ ఉందో దాన్ని మనం పర్మనెంట్ నోట్ స్పెసిఫై చేయాలి. సో వీటన్నిటిలో సీకేమో 9 ఉంది, ఎఫ్కి 6 ఉంది, హెచ్కి 9 ఉంది కాబట్టి ఎఫ్ విల్ బికమ్ ది పర్మనెంట్ నోడ్. సో నౌ వీ హ్యావ్ టు ట్రావర్స్ ఫ్రమ్ ఎఫ్. ఎఫ్ నుంచి ట్రావర్స్ చేయాలంటే వాట్ ఆర్ ద అడ్జసెంట్ నోడ్స్ ఆఫ్ ఎఫ్? ఎఫ్కి అడ్జసెంట్ నోడ్స్ ఏమేమి ఉన్నాయి? ఎఫ్ నుంచి సికి ఉంది, ఎఫ్ నుంచి హెచ్కి ఉంది. దీస్ ఆర్ ద 2 అడ్జసెంట్ నోడ్స్. సో కమింగ్ టు దిస్ ఎఫ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. 6 + 3 ఎంత? 9. 9, ఈ అయినా ఒకటే, 9, బి అయినా ఒకటే కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు అప్డేట్ దిస్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఫ్రమ్ ఎఫ్ టు హెచ్. ఎఫ్ టు హెచ్కి రీచ్ అవ్వాలి అని అంటే ఎఫ్కి ఆల్రెడీ ఎంత వాల్యూ ఉంది? 6 ఉంది. ఎఫ్ టు హెచ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో 6 + 2 = 8. సో ఎఫ్సిలో వాల్యూ ఏమో 9 వచ్చింది, ఎఫ్హెచ్ వాల్యూ ఏమో 8 వచ్చింది కాబట్టి సో ఇంతకుముందేమో మనకి హెచ్కి రీచ్ అయినప్పుడు 9, జీ వచ్చింది. కానీ ఇప్పుడు హెచ్కి ఎఫ్ నుంచి రీచ్ అయితే ఏమైంది? 8, ఎఫ్ వచ్చింది కాబట్టి 9, జీ షార్టెస్ట్ మనకి 8, ఎఫ్ షార్టెస్ట్ కన్సిడర్ చేయాలి. సో 8 అనేది స్మాలెస్ట్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ద హెచ్ వాల్యూ యాజ్ 8, ఎఫ్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు రీచ్ ద నౌ హెచ్ విల్ బికమ్ ది పర్మనెంట్ నోడ్. హెచ్ పర్మనెంట్ నోడ్ అయినప్పుడు నైబర్స్ ఆఫ్ హెచ్ చెక్ చేసుకుంటాం. వాట్ ఆర్ ద నైబర్స్ ఆఫ్ హెచ్? హెచ్ నుంచి ఎఫ్ ఒకటి, హెచ్ నుంచి ఒక డి. హెచ్ నుంచి ఎఫ్ ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయింది కాబట్టి డి కన్సిడర్ చేయాలి. సో హెచ్ వరకు రీచ్ అవడానికి వాల్యూ ఎంత వచ్చింది? 8. హెచ్ టు డి ఎంత వచ్చారు? 2 ఇచ్చారు కాబట్టి 8 + 2 ఏమవుతుంది? డెస్టినేషన్కి రీచ్ అవడానికి మనకి 10, హెచ్ అయింది. ఓకే, సో we have reached our destination. ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయ్యాం కాబట్టి సో పర్మనెంట్ నోట్స్ని మనం రివర్స్ ఆర్డర్లో రాయాలి. సో వాట్ ఆర్ సీ హియర్, లెట్ us స్టార్ట్ విత్ డి. డితో స్టార్ట్ అయితే డికి ఏముంది వాల్యూ? 10, హెచ్. హెచ్ విల్ బికమ్ ది పేరెంట్ నోడ్. సో పేరెంట్ నోడ్ కాబట్టి డి టు హెచ్. హెచ్కి ఏముంది పేరెంట్ నోడ్? ఎఫ్.
ఎఫ్కి పేరెంట్ నోడ్ ఏముంది ఈకి పేరెంట్ నోడ్ ఏముంది బికి పేరెంట్ నోడ్ ఏముంది ఏ. సో ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ రివర్స్ ఆర్డర్, నౌ ద షార్టెస్ట్ పాత్ విల్ బికమ్ ఏ టు బి, బి టు ఈ టు ఎఫ్, F to H, H to D. What is the value of the shortest path? 10. So in this way we have to calculate the shortest path using this Dijkstra's algorithm. Let us see the steps. ఈ అల్గారిథం యొక్క స్టెప్స్ ఏంటి అని అంటే, ఇనీషియల్లీ మార్క్ ఆల్ నోడ్స్ ఎక్సెప్ట్ సోర్స్ నోడ్ విత్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఫస్ట్ మనం ఏం చేసాము, సోర్స్ నోడ్ని 0 అని మెన్షన్ చేసాము. మిగతా అన్ని నోడ్స్కి ఏం స్పెసిఫై చేసాము, ఇన్ఫైనైట్ స్పెసిఫై చేసాము. వర్కింగ్ నోడ్ స్టార్టింగ్లో ఏముంటుంది, ఏ ఉంటుంది. దీన్నే మనం ఏమని స్పెసిఫై చేసాము, సోర్స్ నోడ్ అన్నాము. డెస్టినేషన్ నోడ్నే మనం ఏం స్పెసిఫై చేసాము, సింక్ నోడ్ అని స్పెసిఫై చేసాము. వైల్ ద వర్కింగ్ నోడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సింక్, ఈ వర్కింగ్ నోడ్ సింక్ నోడ్ ఈక్వల్ కానంత వరకు మార్క్ ద వర్కింగ్ నోడ్ యాజ్ పర్మనెంట్. ఈ వర్కింగ్ నోడ్ మనం పర్మనెంట్ అని స్పెసిఫై చేయాలి. అండ్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఆల్ ద అడ్జసెంట్ నోడ్స్. ఈ వర్కింగ్ నోడ్ పర్మనెంట్ స్పెసిఫై చేసుకొని దీని యొక్క అడ్జసెంట్ నోడ్స్ అన్నిటినీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద లేబుల్ ఆన్ వర్కింగ్ నోడ్ ప్లస్ డిస్టెన్స్ ఫ్రమ్ వర్కింగ్ నోడ్ టు అడ్జసెంట్ ఈజ్ లెస్ దాన్ ది కరెంట్ లేబుల్ డిస్టెన్స్ ఆన్ ద అడ్జసెంట్ నోడ్, దిస్ ఇంప్లైస్ ఎ షార్టెస్ట్ పాత్. ఇంతకుముందు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇక్కడేమో 6, ఏ వచ్చింది. తర్వాత ఆల్టర్నేట్ రూట్లో మనం ఏబిఈజీ క్యాలిక్యులేట్ చేస్తే 5, ఈ వచ్చింది. సో వాటిలో ఏదైతే షార్టెస్ట్ పాత్ ఉందో ఆ షార్టెస్ట్ పాత్నే కన్సిడర్ చేసుకొని దాన్ని మనం ప్రోబ్ నోడ్ కింద తీసుకొని ఆ ప్రోబ్ నోడ్కి ఆ వాల్యూ స్పెసిఫై చేస్తాం. ఎగ్జామిన్ ఆల్ 22 నోడ్స్. లాస్ట్లో ఒక పాయింట్కి రీచ్ అయినప్పుడు ఒక అడ్జసెంట్ నోడ్స్నే కాకుండా అన్ని 22 నోడ్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ వాటి యొక్క స్మాలెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం పర్మనెంట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం హెచ్ వరకు రీచ్ అయిన తర్వాత 22 నోట్స్ ఇంకా ఏం మిగిలిపోయినాయి, ఎఫ్, సి, డి ఇవన్నీ మిగిలిపోయినాయి. మిగిలినప్పుడు సో ఎఫ్ అనే దానికి స్మాలెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఎఫ్ అనే దాన్ని మనం ఏం చేసాం, పర్మనెంట్ నోట్ తీసుకున్నాం. సో హెచ్ మనకు పర్మనెంట్ అయినా కూడా మిగతా అన్ని 22 నోట్స్ని మనం కన్సిడర్ చేసి ఎఫ్ దానికి షార్టెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఎఫ్ని మనం పర్మనెంట్ నోడ్ కింద కన్సిడర్ చేసి దాని నుంచి ట్రావర్స్ చేసాం. దాన్ని మనం న్యూ వర్కింగ్ నోడ్ కింద కన్సిడర్ చేసాం. అలా కన్సిడర్ చేసి డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత ఏం చేసాం, ఫైనల్గా కన్స్ట్రక్ట్ ద పాత్. ఎలా రీకన్స్ట్రక్ట్ చేసాం, బ్యాక్వర్డ్, డి నుంచి డెస్టినేషన్ నుంచి రివర్స్ డైరెక్షన్లో, దట్ మీన్స్ సింక్ నుంచి సోర్స్కి రివర్స్గా పాత్ని మనం క్యాలిక్యులేట్ చేసాము. దిస్ ఈజ్ అబౌట్ Dijkstra's షార్టెస్ట్ పాత్ రూటింగ్ అల్గోరిథం.